ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పిఠాపురంలో పోటీ చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ కోసం తెలుగు సినిమా పరిశ్రమ అంతా కదిలి వస్తుందని చాలామంది భావించారు. బట్ అలా జరగలేదు. చాలా వరకు చిరంజీవి కోసం వెయిట్ చేశారు. చిరంజీవి వస్తారేమో చూశారు. చిరంజీవి ఒక చిన్న వీడియో బయట రిలీజ్ చేసిన తర్వాత ఆ తర్వాత కొంతమంది ఆర్టిస్టులు అది కూడా వెరీ లిమిటెడ్ చాలామంది వస్తారు, ఇంకా అందరూ దొరికిపోండి అని గాడ్ ఫాదర్ సినిమాలో చిరంజీవి చెప్పినట్టుగా మిగతా అందరూ కూడా పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేస్తారు, జనసేనకి సపోర్ట్ చేస్తారు, కూటమికి సపోర్ట్ చేస్తారని చాలామంది భావించారు. బట్ అలా జరగలేదు. కాకపోతే పవన్ కళ్యాణ్ మీద ఉన్నటువంటి అభిమానంతో జబర్దస్త్లో ఉన్నటువంటి కొంతమంది ఆర్టిస్టులు, కొంచెం ఫేమ్ ఉన్నటువంటి ఆర్టిస్టులు అంతా వెళ్ళి పిఠాపురంలోనే ఉండి అక్కడ ప్రచారం చేస్తూ ఉన్నారు. ఆ నియోజకవర్గం మొత్తం తిరుగుతూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ కోటేమని చెప్పి అడుగుతున్నారు. అలాగే జనసేన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం కూడా వీళ్ళు కొంతవరకు ప్రచారం చేస్తున్నారు. బట్ జనసేన పోటీ చేస్తున్నటువంటి సీట్లు చాలా తక్కువ కాబట్టి అక్కడ ఉన్నటువంటి లిమిటెడ్ సోర్సెస్లో వీళ్ళు చేస్తున్నటువంటి ప్రచారం చాలా వరకు హెల్ప్ అయిందని చెప్పాలి. అంటే పిఠాపురంలో ఆయన గెలుపు అనేది ఇప్పుడు ఖచ్చితంగా గెలవాల్సినటువంటి సిచ్యువేషన్లో పవన్ కళ్యాణ్ ఉన్నాడు. ఎందుకంటే పార్టీ పెట్టి ఆల్మోస్ట్ 10 years దాటుతుంది. 10 years అవుతుంది. 10 yearsలో ఆయన సాధించిందంటే పెద్దగా ఏం కనిపించలేదు మనకు. పొలిటికల్గా మైలేజ్ అంటే ఏం లేదు. కొంచెం ప్రజల్లో ఒక క్రేజ్ ఉంది, జనాల్లో అతని మీద ఒక నమ్మకం ఉంది, కానీ ఆ నమ్మకం ఓట్లుగా టర్న్ అవ్వలేదు, అతను ఎమ్మెల్యేగా గెలిచింది లేదు. సో ఈసారి కూడా గెలవకపోతే మాత్రం అది పార్టీ మనుగడకే, పార్టీ ఉరికికే పెద్ద ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి తను తగ్గాడు. తన క్రేజ్ ఉన్నప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ కోసం తగ్గాడు. ఇప్పుడు వాస్తవంగా గత 2019లతో కంపేర్ చేసుకుంటే కనుక ఈ 2024 వచ్చేసరికి పవన్ కళ్యాణ్ క్రేజ్ చాలా వరకు పెరిగింది. ఆ గ్రాఫ్ పెరిగింది. అది ఓట్లుగా కూడా టర్న్ అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. అక్కడ ప్రభుత్వం మీద కొంత ఉన్నటువంటి వ్యతిరేకత జనసేనకు ఓటింగ్గా మారే అవకాశం ఉన్న తరుణంలో ఆయన తన బలాన్ని తను నమ్మలేకపోవడం కాదు, కానీ ఇప్పుడు ఎందుకు మళ్ళీ రిస్క్ తీసుకోవడం, తనకు చాలా ఏజ్ ఉంది, చాలా కాలం ఫైట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు తెలుగుదేశం పార్టీతో పాటు బీజేపీతో పోటీ పెట్టుకుని ఎన్డీఏ కూటమిలాగా బరిలోకి వెళ్తున్నారు. ఇలాంటి సందర్భంలో పవన్ కళ్యాణ్కి ఒక బలమైనటువంటి సపోర్ట్ అవసరమే అనేది నిజంగా అవసరమా అంటే లేదు. ఆయన చరిష్మాకి ఇంకొకరు సపోర్ట్ అవసరం లేదు. కానీ స్వచ్ఛందంగా వచ్చే వాళ్ళ గురించి ఆయనే మాట్లాడలేడు కదా. అందుకని అటు నాగవంశీ లాంటి ప్రొడ్యూసర్ కావచ్చు, ఎస్కేఎన్ లాంటి ప్రొడ్యూసర్ కావచ్చు, బన్నీవాస్ కావచ్చు, ఆల్మోస్ట్ బన్నీవాస్ అంటే పవన్ కళ్యాణ్ మొదటి నుంచి దగ్గరగా ఉన్నాడు. వీళ్ళందరూ అక్కడికి వెళ్ళి పిఠాపురం కేంద్రంగా ప్రచారం చేయడం, జనాల్లోకి వెళ్ళడం, పవన్ కళ్యాణ్ గెలుపు ఎంత అవసరమని చెప్పడం, వివరించే ప్రయత్నం చేయడం, ఇవన్నీ ఒక ఎత్తు అయితే చిరంజీవి వీడియో బయట రిలీజ్ చేసిన తర్వాత కొంత మార్పు వచ్చే అవకాశం ఉంది అనుకున్నప్పటికీ కూడా ఏదైతే పవన్ కళ్యాణ్కి అపోజిట్గా పోటీ చేస్తున్నటువంటి వంగా గీత గతంలో చిరంజీవి స్థాపించినటువంటి ప్రజారాజ్యం పార్టీలో కూడా ఉంది కాబట్టి ఆ కాంట్రాస్ట్ కొంత కనిపించింది. కాకపోతే ఈ పిఠాపురంలో వంగా గీత వర్సెస్ పవన్ కళ్యాణ్ అనే విషయంలో చూసుకున్నట్లయితే ఇది ఇద్దరు పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు. ఇక మెగా ఫ్యామిలీ నుంచి పెద్దగా సపోర్ట్ అంటే వరుణ్ తేజ్ వెళ్ళాడు, సాయిధరం తేజ్ వెళ్ళాడు, వైష్ణవ్ తేజ్ వెళ్ళాడు, నాగబాబుతో పాటు ఆయన సతీమణి కూడా, ఆయన వైఫ్ కూడా వెళ్ళి అక్కడ ప్రచారం చేస్తుంది. బట్ ఈ మెగా ఫ్యామిలీలో చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ తర్వాత ఆ రేంజ్ ఫ్యాన్ బేస్ ఉన్నటువంటి హీరో అల్లు అర్జున్ ప్రచారానికి వెళ్తాడు అనే ప్రచారం ఒక దశలో జరిగింది. కానీ వెళ్ళడు అని చాలామంది తెలుసు. ఎందుకంటే గతంలో ఇదే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్తో ఆయన చెప్పను బ్రదర్ అనే ఒక డైలాగ్తో కాంట్రాస్ట్ అయిపోయాడు, విడిపోయారు. మెగా ఫ్యాన్స్ వర్సెస్ అల్లు ఫ్యాన్స్గా మొదలైంది ఆ చెప్పను బ్రదర్ అనే డైలాగ్ దగ్గర నుంచి. నిజానికి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆ టైంలో ఎవరు ఏ ఫంక్షన్ జరిగినా, చిరంజీవి ఫంక్షన్ జరిగినా, ఇంకేది మెగా ఫ్యామిలీ ఫంక్షన్ జరిగినా, ఏం జరిగినా సరే కేవలం పవర్ స్టార్ అంటూ కొంత ఫంక్షన్ డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేశారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని అల్లు అర్జున్ అప్పుడు కూడా పవన్ కళ్యాణ్ కూడా చెప్పమంటే నేను చెప్పను బ్రదర్ అన్నాడు. దాన్ని కాంట్రవర్సీ చేశారు, ట్రోల్ చేశారు, గందరగోళం చేశారు. అప్పటి నుంచి ఒక గ్యాప్ అయితే కనిపిస్తోంది అల్లు అర్జున్కి, పవన్ కళ్యాణ్కి. మధ్యలో ఒకసారి శ్రీరెడ్డి ఇష్యూలో పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేసినప్పటికీ కూడా శ్రీరెడ్డి ఏదైతే గతంలో పవన్ కళ్యాణ్ మీద వ్యక్తిగత దాడి తిరిగి వాళ్ళ మదర్ని దూషించినప్పుడు కొంత అల్లు అర్జున్ వెళ్ళి సపోర్ట్ చేశాడు, ఆయనకు బాసటగా నిలబడ్డాడు. బట్ ఇప్పుడు ఎన్నికల్లో చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ఇప్పుడు ఆయనకు ఒక ఎక్స్టెండెడ్ సపోర్ట్ అవసరం. రీసెంట్గా పవన్ కళ్యాణ్ కూడా మీటింగ్లో చెప్తున్నప్పుడు పిఠాపురంలో కానీ మిగతా ప్రాంతాల్లో తన అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారం చేస్తున్నప్పుడు ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందన చూసి మీరంతా తగ్గేదేలే అంటున్నారు, ఖచ్చితంగా తగ్గొద్దు, ఆ తగ్గేదేలే అనే పదాన్ని ఓట్లుగా మార్చని చెప్పడం, అది కొంత అల్లు అర్జున్కి మేమేం దూరం కాదు అని ఇండైరెక్ట్గా హింట్ ఇచ్చినట్టుగా. ఎందుకంటే తగ్గేదేలే అనేది అల్లు అర్జున్ పుష్ప సినిమాలోని మోస్ట్ ఫేమస్ డైలాగ్. సో ఆ రకంగా చూసుకుంటే ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మెగా ఫ్యామిలీ అంతా ఒక్కటే అనే హింట్ ఇవ్వడానికా, లేకపోతే పవన్ కళ్యాణ్ అంటే నిజంగానే అభిమానంతో కూడినటువంటి ఇదా, కానీ అల్లు అర్జున్ వేసిన ట్వీట్ కొంతవరకు ఫ్యాన్స్లో ఆశ్చర్యాన్ని కలిగించినప్పటికీ కూడా ఓవరాల్గా చూసుకుంటే అది ఆ ఫ్యాన్స్ నుంచి, అల్లు అర్జున్ ఫ్యాన్స్ నుంచి పవన్ కళ్యాణ్కి ఎక్స్టెండెడ్ సపోర్ట్ లాగానే అనుకోవాలి మనం. అల్లు అర్జున్ కూడా పవన్ కళ్యాణ్ గెలుపుని కాంక్షించాడు. పవన్ కళ్యాణ్ అంటే ఉత్తమ నాయకుడు, మనకు రాజకీయాల్లో ఉండాలని కోరుకున్నాడు, ప్రజలకు సేవ చేయాలంటే చేసే ఇలాంటి మనుషులను మనం ఎన్నుకోవాలని చెప్పేసి ఆయన ట్వీట్లో చెప్పుకోవడం జరిగింది. సో అల్లు అర్జున్ ట్వీట్ అనేది కొంతవరకు మెగా ఫ్యామిలీలో ఉన్నటువంటి ఒక డిస్టెన్స్ని తగ్గించవచ్చు. అలాగే పవన్ కళ్యాణ్కి అల్లు అర్జున్కి మధ్య గ్యాప్ ఏం లేదు అన్న ఒక స్పష్టమైన సంకేతాన్ని కూడా ఇచ్చేలాగా ఈ ట్వీట్ కనిపిస్తుంది. మరి అల్లు అర్జున్ వేసిన ట్వీట్కి అనుగుణంగా అల్లు ఫ్యాన్స్ ఏదైతే అల్లు ఆర్మీ అని చెప్పుకుంటున్నారో, ఐకన్ స్టార్ ఆర్మీ అని చెప్పుకుంటున్నారో, వాళ్ళంతా పవన్ కళ్యాణ్కి ఓటేస్తారా, జనసేనకు సపోర్ట్ చేస్తారా అనేది తర్వాత చూడొచ్చు. కానీ అల్లు అర్జున్ వేసిన ట్వీట్ మాత్రం ఖచ్చితంగా జనసేనకి, పవన్ కళ్యాణ్కి కొంత ప్లస్ అయ్యేదే అని చెప్పొచ్చు.